మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రజల తీరుతో మాపై మరింత బాధ్యత పెరిగింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ వర్గాలు. అరుణాచల్ సీఎంగా పేమా ఖండు మూడవసారి బాధ్యతల స్వీకరణ. కేబినెట్ లో తొలి మంత్రిగా అవకాశం. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక రాష్ట్రంలో కక్ష సాధింపులు ఉండవని ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రసాదాలు తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ. అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. నెంబర్ 2, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీసుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ 2 ధ్యేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుతున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు. చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందంగా కలగజేసిందని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టికెట్లు, పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రజలు వచ్చి ఓట్లు వేశారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తాం. కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే విమర్శలు ప్రారంభించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చినా హాజరు కాలేదని, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అన్ని రకాలుగా మీరు కూడా ఎన్నికల్లో చాలా కష్టపడి మంటెండ్లో కూడా మీరు కవరేజ్ చేసి పార్టీలకి అలాగే అభ్యర్థులకి అందరికి కూడా మీరు మీ సహాయ సహకారం అందించారు. ఎలక్షన్ని సక్రమంగా అద్భుతంగా కవరేజ్ ఇచ్చారు. మీ అందరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు తరఫున, మా యువ నాయకులు నారా లోకేష్ గారి తరఫున
అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర రిజల్ట్ రాకముందు 2 days బిఫోర్ ఇదే సీట్లో ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది. 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంతమంది చేయొచ్చు. కానీ ఈరోజు అదే ఫలితాలు రావడం ఆనందం కలిగించింది. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారనే నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇంత భారీ మెజార్టీ ఉత్తరాంధ్ర ఇవ్వడం అనేది చాలా నమ్మకాన్ని బాధ్యతను కూడా పెంచింది. ఈరోజు 4 ఎంపీలని 32 ఎమ్మెల్యేలని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం. ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నికైన సందర్భంలో వారు మాటల్లో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం కు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం ఆలయ వైదిక వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేమా ఖండు వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దోర్జీ ఖండు స్టేట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక నిర్వహించారు. ఈసారి చరిత్రలో ఒక మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హైయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఏకాగ్రీవంగా ఎన్నికైన దోసాంగు ఫుల్ ఎన్నికయ్యారు. మాజీ సీఎం కలీకోఫుల్ సతీమణి అయిన ఆమెను మద్దతుదారులంతా ఐరన్ లేడీగా పిలుస్తుంటారు. భర్త మరణాంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానంలో 2016 నుంచి ఎన్నికవుతున్నారు. ఇక తాజా ఎన్నికల్లో 60 స్థానాలకు 46 సీట్లు గెలుచుకుని వరుసగా 3వసారి సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జూలై 2 నుంచి 4వ తేదీ వరకు అల్లూరి విజ్ఞాన కేంద్రం గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, జానపద ప్రదర్శనలు నిర్వహించామని ఇక కార్యక్రమ నిర్వాహకులు దండు నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా జూలై 2వ తేదీన స్కూలు, కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, 3వ తేదీన విద్యార్థులకు ఔత్సాహిక కళాకారులకు నృత్యాలు, పాటలు, పద్యాలు, స్క్రిప్ట్స్ అలాగే కళారూపాల ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి జూలై 4న బహుమతులు అందిస్తామన్నారు. ఆధ్వర్యంలో అలాగే అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్ని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి. జూలై 2 నుంచి జూలై 4 వరకు అంటే 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యువతరం ఇందులో భాగస్వామ్యం చేయాలని ఒక దేశభక్తి పేట్రియాటిక్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జీవితం, స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులు అనే అంశం మీద చిత్రలేఖనం, వ్యాసరచన పెట్టాం. 2వ తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 3, 4, 5 తరగతుల్ని సబ్ జూనియర్గా, 5, 6, 7ని జూనియర్స్గా, 8, 9, 10 ప్లస్ 10+ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా 3 విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా 3వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు వివిధ కళారూపాలు, స్కిట్స్, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్సు, పాటలు, పద్యాలు, అదేవిధంగా డ్యాన్సెస్, క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్, ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా అందరి పిల్లల్ని మేము అందరికీ స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళు అభ్యర్థించి
అలాగే డ్యాన్స్ అకాడమీ, సంగీత అకాడమీ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము 3వ తారీఖుని. అదేవిధంగా 4వ తారీఖుని మేము సాయంత్రం 4 గంటలకు అల్లూరు సీతారామరాజుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి సభానంతరం కూడా కళారూపాలు పెట్టి అనంతరం ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్, మెమెంటోస్, అదేవిధంగా చిత్రలేఖనంలో వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి 5 ప్రైజులు చొప్పున వాళ్ళకి 1st, 2nd, 3rd, 4th అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాం. ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ జేఈఓ గౌతమి అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటానికి అందజేశారు. తిరుమల పెద్దజీఆర్ పటానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవుడు దేవాంశ్ ఉన్నారు. ఇక సీఎం చూసేందుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైసీపీ నేత విజయసాయిరెడ్డి దోచేశారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులపై దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదని, నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే ఇలా ఉంటుందా పరిస్థితి అంటూ ప్రశ్నించారు. ఇక కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని, జగన్ ఎప్పుడైనా ఇలా ఒక ప్రకటన చేశారా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన వారంతా నేడు తప్పకుండా శిక్ష అనుభవించాలన్నారు. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చనలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి. నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది.
దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అలా ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలో ఆఫీసారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు. ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు. అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్. మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లుల్లా మాట్లాడుతున్నారండి ఇవాళ. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు. దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లుల్లా బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? వాడు గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం. అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద, లేదా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం. వల్లభనేని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు. వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా, పెద్ద ఫోజు కొట్టేవాడుగా, నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా. ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి. తన ఇద్దరు పిల్లల జ్ఞాపకార్థంగా మంజుశ్రీ పునీత్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాలని భావిస్తున్నట్లుగా విశాఖ జీవీఎంసీ 88వ వార్డు వైసీపీ నేత బొట్టా ముత్యాలు తెలిపారు. ఇక వెదుర్ల నరవలో గురువారం ఉదయం బొట్టా ముత్యాలు నివాసం వద్ద స్వర్గీయ బొట్టా మంజుశ్రీ మొదటి సంవత్సరికాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది సాధువులు, దివ్యాంగులు, అనాథలకు నిత్యావసర సరుకులతో పాటు పుస్తకాలు, పెన్నులు, ఇతర సామాగ్రితో పాటు కొంత మొత్తాన్ని ధనం సహాయం అందజేశారు. సందర్భంగా బొట్టా ముత్యాలు మాట్లాడుతూ తన కంటికి రెప్పలా ఉన్న ఇద్దరు పిల్లలు తన నుంచి అర్ధాంతరంగా దూరమైపోవడంతో కోలుకోలేని దెబ్బతిన్నానన్నారు. తన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పిల్లల జ్ఞాపకార్థం ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎవరి వద్ద విరాళాలు సేకరించకుండా తన సొంత నిధులతో పేదవారికి, అనాథలకి సేవ చేస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమం బొట్టా ముత్యాలు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు చట్టి తాతారావు పాల్గొన్నారు. పేరు బొట్టా ముత్యాలు, 88వ వార్డు వెదుర్ల జీవీఎంసీ పరిధిలో ఉంటున్నాం. వెదుర్ల గ్రామం కొత్తూరు. నాకు 2007లో మ్యారేజ్ అయింది. 6/4/27వ తారీఖుని నాకు 3 జన్మించారు. 2 బాబులు, 1 పాప. పాప పెద్దది, 2వ బాబు, 3వ బాబు. అంటే నాకు అనేకమంది 2023లో ఎవరికి లేని బాధ నాకు చాలా కలిగింది. ఎందుకంటే నా కుమార్తె ముందు చనిపోయింది. కుమార్తె చనిపోయిన 3 నెలలకే నా అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి చనిపోయాడు. నాకు నా భార్య మణి ఉండేది, తరుణ్ తేజ ఉన్నాడు. ఆ ముగ్గురు కాబట్టి ఒక ఆనందంగా ఒక ట్రస్ట్ నడిపిద్దామనే ఆలోచనలో ఉన్నా. ఆలోచనలో ఉండి మధురవాడ నుంచి, రాజువాక నుంచి, శీలానారం నుంచి వీళ్ళందరినీ పెద్ద ఎత్తున పిలిచి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఇదే కాదు, ఇప్పటి నుంచి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా అందుబాటులో నేను ముందు నుంచి అందరికీ సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరికి ఏ వికలాంగులకైనా, ఎలాంటి విద్యార్థులకైనా, ఎలాంటి వాళ్ళకైనా సాయపడడానికి నా వంతు
100%గా సాయపడి వాళ్ళందరినీ కాపాడుతానని నానాటి బాధ ఎవరికీ రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. వాళ్ళంటే ఈరోజు మా అమ్మాయి చనిపోయిన రోజు 2023లో 13వ తారీఖు 6వ నెల చనిపోయిన రోజు. మా అబ్బాయి కూడా గత 3 నెలలు అంటే అంతకుముందు 3 నెలలు గ్యాప్లో చనిపోయారు. వాళ్ళకి ఏంటంటే బట్ట 2 కేజీలు రైసు నిత్యావసర సరుకులు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ట్రావెలింగ్లో పంపించి వాళ్ళందరికీ వైసీపీ పాలనలో ఎక్కడా లేని విధంగా హత్యలు దమనకాండలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతోనే వైసీపీ ఇంటికి పంపారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో జరిగిన అరాచకాలతో భయపడిన ప్రజలంతా కనీసం ప్రతిపక్షం లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఎందుకు ఓటమి జరిగిందో చూసుకోవాల్సిన నేతలంతా వారం కూడా గడవక ముందే శవరాజకీయాలు ప్రారంభించారన్నారు. వైసీపీ నేతలపై దాడులంటూ ఫిర్యాదు ప్రారంభించడం సరికాదని తక్షణమే వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు సూచించిన విధంగా 4:41 నిమిషాలకు సచివాలయంలోని తొలి బ్యాక్ లోని సీఎం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. దాదాపు 13,000 ఖాళీలు ఉన్నట్లుగా అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. దీనిపై మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తాను, అనంతరం రెండవ సంతకంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ యాక్ట్ల ద్వారా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఆయన స్వయంగా ప్రచారంలో చూశారు కాబట్టి నా రెండవ సంతకంగా ల్యాండ్ యాక్ట్ల రైట్ని రద్దు చేస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అదేవిధంగా ఆయన చెప్పిన హామీ మేరకు ఈరోజు రెండవ సంతకంగా ల్యాండ్ యాక్ట్ల టైటిల్ రద్దు చేస్తూ ఆయన సంతకం చేశారు. మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ యాక్ట్ టైటిల్తో పాటు మూడవదిగా వృద్ధాప్య పింఛన్ల పెంపు విషయం మీద ఆయన సంతకం చేశారు. నాలుగవదిగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా ఆయన సంతకం చేశారు. మొత్తగా ఆయన 5 పథకాలపై 5 యాక్ట్లపై ఆయన ఓవరాల్గా 5 సంతకాలు చేయడం జరిగింది. అనంతరం అధికారులతో ఆయన రివ్యూ చేశారు. అనంతరం మంత్రివర్గం సంబంధించి కేటాయింపు విషయంపై ఆయన రివ్యూ చేయడం జరిగింది. అనంతరం నూతన మంత్రులకు సంబంధించి ఏదైతే శాఖలు ఉన్నాయో ఆయన కేటాయింపు విషయం కూడా రివ్యూ జరిగింది. అనంతరం మంత్రివర్గ మండల సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశం సంబంధించి కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మదన్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు.
ప్రజల తీరుతో మాపై మరింత బాధ్యత పెరిగింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ వర్గాలు. అరుణాచల్ సీఎంగా పేమా ఖండు 3వసారి బాధ్యతల స్వీకరణ. కేబినెట్ లో తొలి మంత్రిగా అవకాశం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.